హలో అండి, ముందుగా అందరికీ వందనాలు. ఈరోజు ఉదయం లేవగానే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశానండి. ఇల్లు అయితే శుభ్రంగా తుడిచేసుకొని తడిగుడ్లు అయితే పెట్టేశాను. తర్వాత ఇంకా తలగడ కవర్లన్నీ తొడిగేసుకొని బెడ్షీట్ అయితే వేసేసాను. శుభ్రంగా మంచం అంతా సర్దుకున్నాక ఇంకా కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి. కిచెన్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంకా వంటగది సామాన్లన్నీ తోముకొని గిన్నెలన్నీ బయట పెట్టేసుకున్నాను. ఇంకేం చేస్తాం, ఇంట్లో ఇంకా ఆడవాళ్ళకి ఇంతకన్నా పనులు ఏముంటాయి, ఇవే మనకి పెద్ద పనులు. ఇంక ఈ పనులన్నీ చేసుకునే పోతికి నాకు మధ్యాహ్నం 12 అయిపోయింది. 12 గంటలకి టిఫిన్ చేశాను. ఈరోజు ఏం చేస్తాం, పనులు ఉంటే టైం తెలియదు కాబట్టి ఇంక ఇవన్నీ శుభ్రంగా చేసుకొని అప్పుడు ఇంకా ఉన్న మిగతా పనులన్నీ చేసుకున్నానండి. చూడండి, వంటగది అయితే క్లీన్ చేసుకున్నాను. గిన్నెలు అయితే బయట తోముకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యాక ఇంకా మా వారైతే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళారు. ఇంకా మా ఊర్లో తునిలో ఫేమస్ ఏంటంటే ట్రాఫిక్ అండి. అస్సలు ఖాళీనే ఉండదు రోడ్డు, రోజంతా బిజీగానే ఉంటుంది ఈ రోడ్డు. ఒక అరగంటలో వెళ్ళాల్సింది గంట పడుతుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే ట్రాఫిక్ వల్ల. ఇంక ఇదైతే ఒక సెంటర్ అండి తునిలో. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా మార్కెట్. ఇక్కడ దొరకనవంటే ఏమీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఇంక మార్కెట్లో బట్టలు ఏమన్నా అవసరాలకి అవన్నీ దొరుకుతాయి. ఇంకా దారిలో అయితే టీవీ రిమోట్ పోయి 1 మంత్ అయితే అవుతుంది. ఇంకా రిమోట్ కూడా తీసుకున్నాం. ఎంత ఫోన్ ఉన్నా సరే సీరియల్ ఇంపార్టెంట్ కాబట్టి రిమోట్ లేనిదే పని అవ్వదు కాబట్టి రిమోట్ తీసుకొని బ్యాటరీలు వేసేసి సెట్ చేసి ఇచ్చేసారు. ఇంక ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, చిన్న యాక్సిడెంట్ లాంటిది. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అలా వెళ్ళాక మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గణపతి నగర్ పార్క్ అయితే వచ్చామండి. ఇక్కడైతే పల్లీలు అయితే చాలా బాగుంటాయి, మిక్సర్ చేసి ఇస్తారు బ్రదర్. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినకుండా అయితే ఎవరు వెళ్ళరు. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంక ఇవి తీసుకున్నాక పార్కులో అయితే ఎంటర్ అయ్యాము. ఇంకా పార్క్ అయితే చాలా రోజులకి చాలా ఖాళీగా ఉంది. అసలు ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా ఈ పార్క్ ఇంత ఖాళీగా ఉండడం చూడలేదు. ఎందుకంటే పాయకరావుపేటలో కూడా పార్క్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి జనము ఇంకా తగ్గిపోయారు. ఇంక ఇప్పుడైతే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోవట్లేదండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీయాలంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఏది చేయలేనండి. మీరు అందరూ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే మా వారైతే పల్లీలు తింటూ ఉన్నారు. మా వారు కూడా ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదంటే యూట్యూబ్ ఆయనకి కొత్త కాబట్టి ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యాక ఫేస్ అనేది రివీల్ చేస్తాము. ఇంకా మా దరిద్రం ఏంటంటే వెళ్ళిన పావుగంటకే అక్కడ పార్క్ అనేది మూయబడింది. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ చెప్పాను కదండి, ఒక ఇన్సిడెంట్ జరిగిందని నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇంకా కొంచెం ఎదురుకు వచ్చాక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక అమ్మాయి చాక్లెట్ ఇంకా చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. షుగర్ అయితే హెల్త్కి మంచిది కాదు కానీ అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి. చాలా బాగా చేశారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. నేనైతే ట్రయల్ వేసాను కాబట్టి నాకైతే చాలా నచ్చిందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక మండే తప్ప మిగతా అన్ని డేస్లోనే ఉంటుందంటండి. ఎవరైనా తినాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఈ సిస్టర్ అయితే వీడియో తీసుకుంటా అంటే తీసుకోండి అని చెప్పారు. మేము మళ్ళీ పాయకరావుపేట పార్క్ అయితే వచ్చామండి. ఎందుకు వచ్చాము నెక్స్ట్ వీడియోలో చెప్తా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.